రఘు ఏమండి, ఏంటండి ఇది? చిన్నపిల్లాడిలా ఇలా ఏడుస్తున్నారేంటి? మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి. ఎప్పటికీ మీ గుండెల్లోనే ఉంటాడు. కళ్ళ ముందు ఉండాల్సిన వాడు గుండెల్లో ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఈ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయాడని. ఇక జీవితంలో వాడు ఈ కళ్ళకి, నా కళ్ళకి కనిపించడు అని. ఏమండి, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. చూడండి, మనం ఏడ్చినంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగి రారు కదా. తప్పు చేశాను, నేను తప్పు చేశాను భాను, చాలా పెద్ద తప్పు చేశాను. మీరు తప్పు చేయడం ఏంటండి? అవును, ఈ రోజు కాకపోతే రేపైనా వాడు కోలుకుంటాడు, తిరిగి మామూలు మనిషి అవుతాడు. వాడిని తీసుకెళ్ళి ఆ పెద్దవాడికి అప్పగించి నా బాధ్యత తీర్చుకుందాం అనుకున్నాను. కానీ ఇంతలోనే వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. రేపో మాపో పార్వతమ్మ గారికి నిజం తెలిసి నా మనవడు ఎక్కడని అడిగితే నేనే సమాధానం చెప్పాలి? నా మనవడి స్థానంలోకి వచ్చి నన్నెందుకు మోసం చేశావురా అని నిలదీస్తే, నన్ను ఒక దోషిలాగా, నేరస్తులాగా చూస్తే ఆ చూపు నేను భరించలేదు మనం. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటండి? వాళ్ళకి నిజం తెలిసి నన్ను ఒక నేరస్తుల్లా చూసే లోపు నేను వాళ్ళ రఘురామ్ని కాదన్న నిజం చెప్పేస్తాను. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు మీరు వెళ్ళి నేను మీ మనవన్ని కాదు అన్న నిజం చెప్పినంత మాత్రాన వాళ్ళకొచ్చే లాభం ఏంటి? నిజాన్ని దాచినంత మాత్రాన మనకొచ్చే నష్టం ఏంటి? బాను, ఇది లాభ నష్టాలకు సంబంధించిన విషయం కాదు. ఆ పెద్ద ఆవిడ తన మనవడి మీద 20 ఏళ్లుగా పెంచుకున్న ప్రేమకు సంబంధించిన విషయం. నేను నిజం చెప్పడం వాళ్ళకు ఉపయోగం లేకపోవచ్చు. చనిపోయిన తన మనవడిని తలుచుకుని కన్నీరు మున్నీరుగా ఏడవచ్చు. కానీ ఆ పెద్దవాడిని, ఆ కుటుంబంలో వాళ్ళని మోసం చేయలేదన్న తృప్తి నాకు దొరుకుతుంది. అది కాదండి. ప్లీజ్ బాను, ప్లీజ్. ఎప్పటికైనా రఘురామ్ తిరిగి వస్తాడనే నమ్మకం నాకుంటే ఖచ్చితంగా ఇంకొన్నాళ్ళు ఈ నాటకాన్ని కంటిన్యూ చేసేవాడిని. వాడు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడని తెలిసాక కూడా ఈ నాటకాన్ని కంటిన్యూ చేయటం ఎవరికి మంచిది కాదు. అందుకే ఆ పార్వతమ్మ గారికి నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ప్లీజ్ అండి, మీ ఫ్రెండ్ ఎంతో నమ్మకంతో మీ దగ్గర మాట తీసుకున్నాడు. ఇప్పుడు మీరెళ్ళి నిజం చెప్తే మీ ఫ్రెండ్కి ఇచ్చిన మాట మీరు తప్పిన వాళ్ళు అవుతారేమోనండి. కానీ ఎన్నాళ్ళు ఈ నాటకం ఆడాలి? ఈ నాటకానికి ముగింపు ఎప్పుడు? చెప్పు, ముగింపు ఎప్పుడు? అది అంటే అది చూసావా, ఈ నాటకానికి ముగింపు ఎప్పుడు అని అడిగితేనే నీ దగ్గర సమాధానం లేదు. ముగింపు లేని నాటకాన్ని కంటిన్యూ చేయటం అంటే చేతులు లేనివాడు సముద్రాన్ని ఈదాలనుకున్నంత తప్పు. జరిగిన తప్పుని కొనసాగించడం కంటే ఆ తప్పుని ఒప్పుకొని తలదించుకుని వెళ్ళటమే మంచిది. అది కాదండి. వెళదాం పద.
ఆలస్యం చేయటం మంచిది కాదు. టీచర్, ఎక్కడికి వెళ్ళిపోయారు? మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? టీచర్ కోసం నువ్వెదురు చూడడమేంట్రా? అలా కాదు నానమ్మా, అందరం కలిసి భోంచేస్తున్నాం. తను కూడా ఉంటే మనతో కలిసి భోంచేసేదని అలా అన్నానన్నమాట. ఓ అదా. అవును, ఉదయం నుంచి ఇద్దరూ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారు? అది గిరిగాడు ఫోన్ చేస్తే వెళ్ళాను నానమ్మా. అలాగా. బుల్లబ్బాయి గారు, మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారు. నేను ఏజే గారు కలిసి వెళ్ళలేదు. ఏమన్నారు టీచర్? ఏజేనా అంటే? ఏజే అనలేదు. రఘురామ్ గారు నేను కలిసి వెళ్ళలేదు అన్నాను. లేదు, మీరు ఏజే అని ఏదో అన్నారు. అయ్యో, నీకు పొరపాటుగా వినపడి ఉంటుంది. నేను ఏజే అనలేదు. సర్లే, వచ్చి కూర్చోండి. కూర్చో రఘు. టీచరు, నీ సంగతి తర్వాత చూసుకుంటాను. టీచర్ గారు, మీ సంగతి మీరు చూసుకోండి. మా బావ సంగతి చూడ్డానికి నేనున్నాను. అలాగే. తిను బావా. టీచర్, నన్ను వడ్డించమంటారా? ఏరా, ఆ అమ్మాయికి చేతులు లేవా? తను వడ్డించుకోగలదు. నువ్వు తిను. అలాగే నానమ్మా. ఈ ముసలితో ఒకటి ప్రతి దానికి అడ్డుపడుతుంటుంది. అవును నాన్నా, ఉదయం ఇద్దరూ ఒకేసారి బయటికెళ్లారు, రాత్రి ఒకేసారి ఇంట్లోకొచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ తలకు స్నానం చేశారు. ఇద్దరికీ తల స్నానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది మా దూర బంధువు ఒక ఆయన చనిపోతేను వెళ్ళాను అమ్మమ్మగారు. అందుకే తలస్నానం చేశాను. అయ్యో, అసలు విషయం తెలియక అలా అడిగానమ్మా. ఏమనుకోకు. పర్వాలేదమ్మమ్మగారు. మరి నువ్వెందుకు తలస్నానం చేశావు రఘు? అలా బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ తిప్పానమ్మా. పొరపాటున షవర్ ఆన్ అయింది. తల తడిచింది కదా అని అలాగే తలస్నానం చేశాను. సరిపోయింది. ఇద్దరి తలస్నానం వెనకాల ఇంత పెద్ద కథ ఉందన్నమాట. సర్లే, భోంచేయండి. నానమ్మా, అదేంటి మీరు ఎడం చేత్తో తింటున్నారు? కుడి చేతికి ఏమైనా అయిందా? శ్రీనివాస,
ఎంత మాట అన్నావయ్యా రఘురాం. ఇలా ఎడంచేత్తో తినేవాళ్ళని ఎందుకు తింటున్నావని అడగకూడదయ్యా. అలా అడిగితే ఆ పూటకి వాళ్ళు చేతులు కడుక్కోవాల్సిందే. ఇక ఈ పూటంతా వాళ్ళకి అన్నం లేనట్లే. అయ్యో నిజమా? నాకు తెలియక అడిగాను నానమ్మా. పర్లేదులే నాన్నా. తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది అంటారు. బహుశా ఈ అన్నం మీద నా పేరు రాసిలేదేమో. అందుకే ఆ భగవంతుడు నీ ద్వారా తినకుండా ఆపించాడు. ఈ ఒక్కరోజు తినకపోతే ఏం కాదులే. పిన్ని, నిజంగా నాకు తెలియదు పిన్ని. తెలుసుంటే అడిగేవాడినే కాదు. అసలు ఎడం చేత్తో తినాల్సిన అవసరం ఏంటి? వీడు 20 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిన దగ్గర నుంచి మా అత్తయ్య గారు తిరగని గుడి లేదు, చెయ్యని పూజ లేదు, కలవని గురువు లేడు. ఎప్పటికైనా వీడు తిరిగి రావాలని, వీడిని మళ్ళీ చూడాలని, వీడు కంటికి కనపడేంత వరకు ఎడంచేత్తోనే భోజనం చేస్తానని ఆ శ్రీనివాసుడికి మొక్కుకుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎడంచేత్తో తింటూ మొక్కు చెల్లిస్తూనే ఉంది. ఇప్పుడు నేను వచ్చేసేగా పిన్ని, ఆపేయచ్చుగా. అలా కుదరదు నాన్నా. మీ నానమ్మ మొక్కుకుంది నువ్వు దొరికేంత వరకు తింటాను అని కాదు, నువ్వు దొరికిన తర్వాత కూడా తింటాను అని. అందుకే ఇప్పటికీ ఎడంచేత్తోనే భోంచేస్తూ ఉంటుంది. అంతేకాదు, నువ్వు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిన దగ్గర నుంచి కటిక నేల మీద పడుకుంటోంది, ఒంటిపూట తింటుంది, నిప్పుల్లో నడిచింది, రథాలు లాగింది, ఎవరేం చెప్తే అది చేసింది. ఆఖరికి 250 గుడిమెట్లని కూడా మోకాళ్లతో ఎక్కింది. అప్పట్నుంచి మోకాళ్ల నొప్పులతో బాధపడుతూనే ఉంది. కింద పడుకుంటే నడుం నొప్పొస్తుందని డాక్టర్ గారు చెప్పినా సరే కిందే పడుకుంటుంది. ఏం చేస్తాం? ఆవిడికి నువ్వంటే అంత పిచ్చి ప్రేమ. బావా, రే, నువ్వు చేయగలిగావేంట్రా? ఆకలి లేదు బాబాయ్. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నా రేజే? శ్రీనివాస, ఈ నడువు నొప్పి తట్టుకోలేకపోతున్నాను నాయనా. నాన్నా, ఏం చేస్తున్నావు నాన్నా? నువ్వు అనుభవిస్తున్న కాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు అన్నీ నా వల్లేగా నానమ్మా. అందుకే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. నువ్వు పాపం చేయడం ఏంటి నాన్నా? ముందు పైకిలే. చిన్నప్పుడే అమ్మా నాన్నని పోగొట్టుకున్నాను. అప్పటి నుంచి అమ్మ ఎలా ఉంటుందో, నాన్న ఎలా ఉంటాడో కూడా తెలీదు. కానీ అన్నీ నువ్వే అయి పెంచావు. నీ ప్రాణంతో సమానంగా పెంచావు. అంత గొప్ప నీ ప్రేమకు దూరం అవటం నేను చేసిన పాపమేగా నానమ్మా. నాన్న రఘు,
నువ్వు నా బంగారు కొండవి. అందుకే 20 ఏళ్ల తర్వాత అయినా సరే ఆ దేవుడు నిన్ను నాకప్పగించాడు. ఈ మనవడు వచ్చేసాడుగా, ఇక ప్రశాంతంగా పడుకోనానమ్మా. మీ నిర్ణయం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. వెళ్దాం పద. మారదు అన్న మీ మనసే మారిపోయిందా అండి? అన్నయ్య కోసం ఈ ఇంటికి వచ్చాం కాబట్టి ఆయన రాలేని ఈ ఇంటిలో ఉండలేను, ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోదాం అన్న మీరే బయటికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన వదిలేశారా అండి? ఎలా వెళ్ళగలను బాను? రఘు కోసం 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ కుటుంబం, వాళ్ళ ప్రేమలు, అభిమానాలు ఇవన్నీ చూసాక కూడా ఎలా వెళ్ళమంటావు? ఏ ప్రేమాభిమానాలు లేవని ఆ ఇల్లు వదిలి వచ్చాము, అవన్నీ అడగకుండానే ఇక్కడ దొరుకుతున్నాయి. ముఖ్యంగా నానమ్మ ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తాడో రాడో తెలియని మనవడి కోసం వాడు తిరిగి వచ్చేంతవరకు ఎడమ చేత్తో తిండి తింటానని మొక్కుకుందంటే అది మామూలు విషయమా? అది ప్రేమ కాదు బాను, పిచ్చి. ఆ మనవడి మీద ఆవిడకున్న పిచ్చి. అందుకే ఈ వయసులో కూడా కటికి నేల మీద పడుకుంటుంది. రఘు మీద ఆవిడకున్న ప్రేమ ఆవిడ వయసును కూడా డామినేట్ చేసి ఎవరూ చేయలేని పనుల్ని చేయిస్తుంది. నిజమేనండి, అందరి ప్రేమలు ఏదో ఒక చోట ఆగిపోతాయి, కానీ బామ్మ ప్రేమకి ఆ ఆకాశమే హద్దవుతుంది. ఆ ప్రేమే నన్ను ఇల్లు దాటి అడుగు బయట పెట్టనివ్వట్లేదు. అంత గొప్ప ప్రేమని కనీసం ఒక్కరోజైనా అనుభవించకుండా రఘు అన్నయ్య వెళ్ళిపోయాడంటే ఆయన ఎంత దురదృష్టవంతుడో అర్థమవుతుందండి. అదృష్టాన్ని నాకిచ్చి వాడు దురదృష్టవంతుడయ్యాడు. నాకు సాయం చేయాలరా, నాకు ఒక ఇల్లు కావాలరా అంటే వాడి ఇంటినే కాదు, ఇంతమంది ప్రేమనిచ్చి వాడు శాశ్వతంగా దూరం అయ్యాడు. ఆ పార్వతమ్మ గారి మనవడిగా రావటం, ఈ ఇంటి బిడ్డగా అందరి ప్రేమ నాకు దక్కటం, ఇవన్నీ చూశాక నాకు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు. మంచి నిర్ణయం తీసుకున్నారండి. ఈ అవకాశాన్ని దూరం చేసుకుని నానమ్మ నా మీద పెంచుకున్న ప్రేమని తుంచేయలేను బాను.